హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాన్ నైట్. ఈరోజు రివ్యూ ఇస్తున్న మూవీ 'బైకర్'. ఈ సినిమాని అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేశారు. ఇది ఇండియాలో ఫస్ట్ మోటోక్రాస్ బేస్డ్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పొచ్చు. స్టోరీ విక్కీ అనే బైకర్ చుట్టూ తిరుగుతుంది. స్క్రీన్ ప్లే ప్రెజెంట్ నుంచి పాస్ట్‌కి, మళ్ళీ పాస్ట్‌లో కొన్ని ఇంపార్టెంట్ బ్యాక్ స్టోరీస్ ఎక్స్‌ప్లెయిన్ చేసి ప్రెజెంట్‌కి షిఫ్ట్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఈ నరేషన్ చాలా బాగా వర్క్ అయింది. కొన్ని ప్లేసెస్‌లో కొంచెం కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయినా అది మేజర్ ఇష్యూ కాదు. స్పోర్ట్స్ డ్రామా అంటే మనకి యూజువల్లీ క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ గుర్తొస్తాయి. కానీ మోటోక్రాస్ లాంటి యూనిక్ స్పోర్ట్‌ని ఎక్స్‌ప్లోర్ చేసినందుకు డైరెక్టర్‌ని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. మూవీలో చూపించిన రేసెస్, రేస్ ట్రాక్స్, కెమెరా వర్క్ అండ్ పెర్ఫార్మన్సెస్ అన్నీ టాప్ నాచ్. ఎస్పెషల్లీ రేసెస్ గ్లోబల్ లెవెల్ స్టాండర్డ్స్‌లో ఉంటాయి. చాలా ఎంగేజింగ్‌గా ఉంటాయి. టెక్నికల్‌గా సినిమా చాలా స్ట్రాంగ్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ అంటే రిచ్ విజువల్స్ గుర్తొస్తాయి. అదే క్వాలిటీ ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. కాస్ట్యూమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. బైకర్స్, ఫ్యామిలీ మెంబర్స్, సపోర్ట్ స్టాఫ్, ఆడియన్స్ అందరికి పర్ఫెక్ట్‌గా డిజైన్ చేశారు. మ్యూజిక్ విషయానికొస్తే సాంగ్స్ కన్నా బీజీఎం హైలైట్. గిబ్రాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రేసెస్‌కి మంచి ఇంటెన్సిటీ యాడ్ చేసి ఆడియన్స్‌ని ఆ వరల్డ్‌లో ఇమర్స్ అయ్యేలా చేస్తుంది. డబ్బింగ్ కూడా చాలా క్లీన్‌గా ఉంది. పెర్ఫార్మన్సెస్ గురించి చెప్పాలంటే 'శర్వానంద్' యాస్ వికాస్ నారాయణకి పేరు పెట్టడానికి లేదు. లుక్స్, స్టైలింగ్ అండ్ బైకర్‌గా ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా బావుంటది. రాజశేఖర్ గారు యాస్ కోచ్ అండ్ ఫాదర్ పర్ఫెక్ట్ కాస్టింగ్ అని చెప్పొచ్చు. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా పెర్ఫార్మ్ చేశారు. మాళవిక నాయర్ క్యారెక్టర్ డెప్త్ బావుంటది. గ్లామరే కాకుండా ఆ రోల్‌కున్న వెయిట్‌ని కూడా చాలా క్యారీ చేశారు. అన్వర్ అన్న బైకర్ క్యారెక్టర్‌ని రాసుకున్న విధానం అండ్ ఆ రోల్‌తో స్పోర్ట్స్ పర్సన్ స్పిరిట్, ప్యాషనే కాకుండా కాంపిటీషన్ ఎంత సీరియస్‌గా తీసుకుంటారు అన్నది కూడా చూపించారు. ఈ రోల్‌ని నిరూప్ నందకుమార్ చాలా పెర్ఫార్మ్ చేశారు. అతుల్ కుల్కర్ని అండ్ ద రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ చాలా పెర్ఫార్మ్ చేశారు. మూవీ కంప్లీట్‌గా మోటోక్రాస్ రేసింగే గాకుండా ఫ్యామిలీ బాండింగ్, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఇంకా చాలా టాపిక్స్‌ని చాలా మెచ్యూర్‌గా టచ్ చేశారు. బ్లాక్ పాస్, పవర్ స్లైడ్ లాంటి కొన్ని టర్మినాలజీస్ కూడా యూజ్ చేయడం వల్ల మూవీతో ఆడియన్స్ రిలేట్ అవుతారు. మూవీ స్టార్ట్ అండ్ ఎండ్‌లో వచ్చే యానిమేషన్ కార్డ్స్ చాలా బావుంటాయి. డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడితే కొన్ని ప్లేసెస్‌లో డ్రామా స్లో అయిపోతుంది. కొన్ని ఎమోషన్స్ రిపిటీటివ్ అనిపిస్తాయి. సిమిలర్ సీన్స్ అండ్ డైలాగ్స్ వల్ల. అలాగే కొన్ని సాంగ్స్ ప్లేస్‌మెంట్ వల్ల మూవీ ఇంటెన్సిటీ కొంచెం తగ్గింది. ఓవరాల్‌గా మోటోక్రాస్ లాంటి డిఫరెంట్ స్పోర్ట్‌ని బేస్ చేసుకొని మంచి స్పోర్ట్స్ డ్రామా డెలివర్ చేశారు. డెఫినెట్‌లీ థియేటర్స్‌లో వర్త్ వాచింగ్. మా రేటింగ్ 3.75 స్టార్స్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.